వ్యక్తి అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో జనరల్ స్టడీస్లో మనకి ఎంత అవగాహన కావాలంటే స్పెషలైజ్డ్గా దాంట్లో డీటెయిల్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. అప్లైడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో మీరు సైన్సెస్లో కూడా చదివితే టెక్నికల్ పార్ట్స్ను వదిలేసి కేవలం దాని అప్లికేషన్ పార్ట్ను తీసుకుని చదివితే సరిపోతుంది. జనరల్ స్టడీస్ అంటే నేను చెప్పేది ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి అంశాలను గమనిస్తూ వాటి గురించి తెలుసుకుంటే ఇక అదే జనరల్ స్టడీస్ అవుతుంది. అంటే మన చుట్టూ ఉన్న అంశాలు ఏంటి? ఉదాహరణకు మనం ఈరోజు మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నాము, టీవీలో ప్రోగ్రామ్స్ రకరకాల ప్రోగ్రామ్ చూస్తున్నాము, లేదా వాతావరణ విశేషాలు తెలుసుకుంటున్నాము. ఎలా తెలుసుకోగలుగుతున్నాము అంటే వాతావరణం రేపు ఎలా ఉండబోతుంది, 2 రోజుల తర్వాత ఉండబోతుంది, లేకపోతే మనం మాట్లాడేటువంటి మొబైల్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కాకపోయినా దీనికి అసలు కారణం ఏంటి అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది. అంటే ఒక లేమ్యాన్గా దాని గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది అని ప్రశ్నించినప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడ జియో స్టేషనరీ శాటిలైట్స్ దగ్గరికి వెళ్ళడము, జియో స్టేషనరీ శాటిలైట్స్ అందులో ఉన్న ట్రాన్స్పాండర్స్, ఆ ట్రాన్స్పాండర్స్ వల్ల మనము టీవీ టెలికాస్టింగ్ కానివ్వండి, వెదర్ ఫోర్కాస్టింగ్ కానివ్వండి, మొబైల్ కమ్యూనికేషన్స్ కానీ ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టుగా అంటే ఉపయోగిస్తున్నట్టుగా మనకు తెలిసిపోతుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కాకుండా జనరల్గా అదే రకంగా భారతదేశ పతాకాన్ని చూస్తాం. మన త్రివర్ణ పతాకం మీ అందరికీ తెలిసే ఉంటుంది. పింగళి వెంకయ్య గారు దీన్ని తయారు చేశారు. 3 రంగుల మధ్య ఆయన కాలంలో చరకా ఉండేది. తర్వాత భారత ప్రభుత్వం ఆ చరకాను తీసి అశోక చక్రాన్ని పెట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఆ జాతీయ పతాకంలో ఉన్నటువంటి అశోక చక్రము, అందులోని 24 ఆకులు, అదే స్పోక్స్ అంటాం మనము, వాటిని చూసింటాం. కానీ ఎన్నడూ కూడా మనం ప్రశ్నించేటువంటి గుణం రాలేదు. ఎందుకు ఈ చక్రము, అశోక చక్రం ఏంటి, 24 ఆకులు ఏంటి, ఆ 24 గీతలు అందులో ఉన్నటువంటిది ఏంటి, దేన్ని సూచిస్తుంది, ఎందుకు భారత ప్రభుత్వము దీనికి అంత అత్యున్నతమైన హోదా ఇచ్చింది అని ప్రశ్నించే గుణం మనలో రావాలి. ఎప్పుడైతే మీరు దాన్ని ప్రశ్నించడం మొదలు పెడతారో అదే మీకు హిస్టరీ అవుతుంది. సో 24 ఆకులు కలిగినటువంటి ఈ చక్రము ఆనాటి అశోకుని ధర్మాన్ని తెలియజేస్తుంది. ధర్మం అనేటువంటిది మానవ సంబంధాలను నిర్వచిస్తుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో హుందాతనంగా ఎలా జీవించాలి, డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గురించి తెలియజేస్తుంది. మన ప్రభుత్వము ఆ జాతీయ పతాకంలో అశోక చక్రాన్ని ఉంచి ప్రతి వ్యక్తి అశోక ధర్మాన్ని పాటించాలనేటువంటి ఒక మెసేజ్ ఇస్తుంది. ఆ విషయాన్ని మనం చదవాల్సి ఉంటుంది. అంటే ఒక చరిత్రకారుడిగా కాకుండా ఒక లేమెన్గా మనం చదవాలంటే దాన్ని గమనించి దాని గురించి తెలుసుకోవడము. అదే మన గ్రామాల్లో నడుస్తూ ఉంటాము. గ్రామాల్లో నడిచినప్పుడు వరి పంటకు మిగతా పంటలకు చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. మిగతా పంటలు డైరెక్ట్గా మనం విత్తనాలు డైరెక్ట్గా నాటేస్తాము, పంట వస్తుంది, పంట కోసుకోవడం జరుగుతుంది. కానీ వరి భిన్నమైన పద్ధతిలో వరిని పండిస్తాము. ఏంటి, ముందుగా నారు వేస్తాము, మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి కొంత స్పేస్తో మళ్ళీ నాటడము, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ప్యాడీ అంటాము. ఎందుకు అలా జరుగుతుంది? ఒకేసారి డైరెక్ట్గా బియ్యపు గింజలు నాటితే మొక్కలు రావా? ఎందుకు ఇలా 2 సార్లు నారు వేసి ఎందుకు మళ్ళీ వేయాలి అనే ప్రశ్న మనలో రావాలి. దానికోసం ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కావాల్సిన అవసరం లేదు. ఒక ఇండివిజువల్గా దాని గురించి మనం తెలుసుకోవాలి. జనరల్ స్టడీస్లో జనరల్గా మనం అనుకుంటాము, మరి ఇది ఎక్కువ ఉత్పత్తి వస్తుంది కాబట్టి ఉత్పాదకత పెరుగుతుంది కాబట్టి నారు వేసి నారు నుంచి మళ్ళీ తిరిగి మొక్కలు మళ్ళీ వరి పంట అంటే రెండోసారి మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనేటువంటిది. మరి అధిక దిగుబడికి వస్తున్నప్పుడు మిగతా పంటలకు కూడా అదే టెక్నిక్ ఉపయోగించవచ్చు కదా, ఎందుకు వరికి మాత్రమే ఎందుకు ఉపయోగించాలి? ఇలాంటి స్పెసిఫిక్ ప్రశ్నలను మనము రేస్ చేస్తూ అంటే మన చుట్టూ ఉన్న వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ వాటి గురించి తెలుసుకుంటూ వెళ్ళాలి. టీచర్లు లేదా పుస్తకాలు ఇచ్చే సమాచారంతో పాటుగా సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి జనరల్ స్టడీస్ చదివేటువంటి విద్యార్థి ఈ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీని డెవలప్ చేసుకోవాలి. ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అంటే మన చుట్టూ ఉన్నటువంటి అంశాలను గమనిస్తూ వెళ్ళాలి. ఈరోజు పేపర్ ముందేసుకున్నాం అనుకోండి, పేపర్లో ఏదైనా ఒక వార్త వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ హిజ్బుల్ ముజాహిదీన్ సమస్య ఒకటి ఉంది, కశ్మీర్ సమస్య. అందరిలాగా మనం పేపర్లో జస్ట్ వాటి గురించి హిజ్బుల్ ముజాహిదీన్ ఆ కాశ్మీర్ని వదిలేయకూడదు. ఆ సమస్య పూర్వపరాల్లోకి వెళ్ళాలి. అసలు కాశ్మీర్ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే దాని మూలాలకు వెళ్ళి దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంకొక రోజు మన బడ్జెట్ గురించి న్యూస్ వస్తుంది.
బడ్జెట్ గురించి మరి ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా కాకుండా ఒక విద్యార్థిగా, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా బడ్జెట్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ బడ్జెట్లో ఉన్న మిగతా అంశాలు ఈ రకంగా పేపర్లో వచ్చినటువంటి సమాచారాన్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ వాటి డెప్త్లోకి వెళ్ళి వాటి గురించి తెలుసుకోవాలి, పూర్వపురాల్లోకి వెళ్ళిపోవాలి. ఈ రకమైనటువంటి జనరలైజ్డ్ నాలెడ్జ్ అనేది దీనికి కావాలి. అదే మన యూనివర్సిటీలో అది అవసరం ఉండదు. యూనివర్సిటీలో ఏంటంటే మనం కేవలం ఒక సబ్జెక్ట్కు మాత్రమే పరిమితం అవుతాము, లేదా ఒక పర్టికులర్ డిసిప్లిన్కు పరిమితమై దాని గురించి మనము చాలా లోతుగా వర్టికల్గా వెళ్ళడం జరుగుతుంది. బట్ జనరల్ స్టడీస్లో అలా కాదు. అన్నిటి గురించి అంటే మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో వాటి అన్నిటి గురించి కొంత పరిజ్ఞానం, అంటే స్పెషలైజ్డ్గా కాకుండా జనరలైజ్డ్గా కొంత పరిజ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక ప్రధానమైనటువంటి తేడాగా మనం గుర్తించవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.